సింహాచలం గోడ కూలిన ఘటనపై రెండో రోజు 3 మెన్ కమిటీ విచారణ కొనసాగుతోంది. నిన్న సింహాచలం కొండపై ఫీల్డ్ విజిట్ చేసి పలు అంశాలపై వివరాలు సేకరించింది కమిటీ. బహిరంగ విచారణ సమయంలో అధికారులపై ప్రశ్నల వర్షం కురిపించారు కమిషన్ సభ్యులు. మరోసారి కాంట్రాక్టర్ను విచారించనున్నారు కమిటీ సభ్యులు. రేపటికి ప్రాథమిక విచారణ పూర్తయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే నాసి రకమైన గోడ కట్టారని నిర్ధారణకు వచ్చారు విచారణ కమిటీ సభ్యులు. కనీస ప్రణాళిక, వర్క్ ఆర్డర్ లేకుండా గోడ నిర్మించాలని కాంట్రాక్టర్పై ఒత్తిడి చేసినట్టుగా ప్రాథమిక విచారణలో తెల్లమైంది. రైట్, కనీస ప్రణాళిక అలాగే వర్క్ ఆర్డర్ లేకుండా ఈ గోడ నిర్మించాలని కాంట్రాక్టర్పై ఒత్తిడి చేసినట్టుగా ప్రాథమిక విచారణలో తెల్లమైంది అనేది అర్థమవుతోంది. గోడ చాటు గుట్టు మరి తేలుతుందా అనే అంశం కూడా చూస్తున్నాం. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అనిల్ అందిస్తారు. అనిల్, చెప్పండి. సో కాంట్రాక్టర్పై ఒత్తిడి, పర్యవసానం 7 ప్రాణాలు బలిగొన్న ప్రస్తుత పరిస్థితి ఏం తేల్చారు కమిటీ సభ్యులు? ఎప్పటికల్లా నివేదిక సిద్ధమయ్యే అవకాశం ఉంది? ఏం జరుగుతుందో అక్కడ అప్డేట్ చెప్పండి. హరి, సింహాచలం గోడ కూలిన దుర్ఘటనకు సంబంధించి 3 మెన్ కమిటీ విచారణ రెండవ రోజు మరి కాసేపట్లోనే ప్రారంభం కాబోతోంది. ఈరోజు కూడా అనేక అంశాలపై విచారించేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తోంది. నిన్న చూస్తే కనుక 2 సార్లు కమిటీ ఏదైతే ఫీల్డ్ విజిట్ కూడా చేసి అక్కడ పలు వివరాలు సేకరించడం జరిగింది. అలాగే కాంట్రాక్టర్ను కూడా అక్కడ ఘటన జరిగినటువంటి ప్రాంతానికి తీసుకెళ్ళి అనేక ప్రశ్నలు కూడా అడిగినటువంటి పరిస్థితి. కాంట్రాక్టర్ ఒక్కటే చెప్తున్నారు, కావాలని తనపై ఒత్తిడి తెచ్చి వర్క్ ఆర్డర్ లేనప్పటికీ కూడా పని చేయాలని చెప్పి అధికారులు చెప్పారు. అందుకే తను చేశాను, ఇది టెంపరీ గోడ అని కూడా చెప్పడం జరిగిందని చెప్పారు. అయితే అధికారులు ఎందుకు ఆ నిర్ణయం తీసుకున్నారు, కనీసం మినిట్స్ బుక్లో కానీ లేకపోతే వర్క్ ఆర్డర్ కానీ ఎస్టిమేషన్ కానీ లేకుండా ఎందుకు కాంట్రాక్టర్ను ఆ పని చేయాలని ఒత్తిడి చేశారనే అంశాలు ఈరోజు రేపు జరిగేటువంటి ప్రాథమిక విచారణలో బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. 3 రోజుల పాటు ప్రాథమిక నివేదిక తయారు చేయడానికి సమయం ఇచ్చింది ప్రభుత్వం. ఈ 3 రోజుల్లోనే ప్రాథమిక రిపోర్ట్ అనేది రెడీ అవుతుంది. ఆ తర్వాత పూర్తి స్థాయి నివేదిక అనేది 4 రోజుల వ్యవధిలో పూర్తయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఈ రోజు కూడా కాంట్రాక్టర్ని మరోసారి పిలిపించి విచారించేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తోంది. కమిటీ సభ్యులు మరి కాసేపట్లో రెండవ రోజు విచారణ ప్రారంభించబోతున్నారు. ఈ రోజు కూడా అనేక అంశాల్లో అనేక కోణాల్లో విచారణ జరిపేటువంటి అవకాశం ఉంటుంది. నిన్న అక్కడ ఫీల్డ్ ఏదైతే ఘటన జరిగినటువంటి ప్రాంతానికి వెళ్ళినటువంటి కమిటీ సభ్యులు అక్కడ ఉన్నటువంటి ఈఓ సుబ్బారావును అలాగే చీఫ్ ఇంజనీర్గా ఉన్నటువంటి శ్రీనివాసరాజును కూడా అనేక ప్రశ్నలు అడిగినటువంటి పరిస్థితి. కమిటీ సభ్యులు అడిగినటువంటి, కమిటీ చైర్మన్ అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పలేక నీళ్లు నమిలినటువంటి పరిస్థితి కనిపించింది స్పష్టంగా. అసలు వర్క్ ఆర్డర్ కానీ ఆన్ పేపర్ కానీ లేకుండా ఎందుకు పని చేయించారనే ప్రశ్నకు అధికారుల నుంచి ఎటువంటి సమాధానం కూడా లభించినటువంటి పరిస్థితి. మొత్తంగా ఎందుకంటే ప్రసాదం స్కీమ్లో ఇచ్చినటువంటి నిధులకు ఒక కమిటీ ఉంది, 3 సభ్య కమిటీ. ఆ కమిటీ ఇచ్చినటువంటి సిఫార్సులను పరిగణలోకి తీసుకొని ఆ కమిటీ ఇచ్చినటువంటి ఆదేశాల మేరకే అక్కడ పనులు నిర్వహించాల్సి ఉంటుంది. అలాగే మాస్టర్ ప్లాన్ ఏదైతే ఉందో సింహాచలం దేవస్థానానికి సంబంధించి ఆ మాస్టర్ ప్లాన్ను కూడా వైలేట్ చేసి నిర్మాణం చేపట్టినట్టుగా ఇప్పటికే ప్రాథమికంగా అధికారులు ఒక నిర్ధారణకు వచ్చారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, గోడ కట్టినటువంటి క్రమంలో కూడా ఎటువంటి పటిష్టమైనటువంటి నిర్మాణం చేపట్టకుండా నాసి రకమైనటువంటి నిర్మాణం చేసినట్టుగా కూడా ఇప్పటికే గుర్తించడం జరిగింది 3 మెన్ కమిటీ. అలాగే గోడ నిర్మాణం జరిగేటప్పుడు అక్కడ ఉన్నటువంటి దేవాదాయ శాఖ అధికారులు కానీ లేకపోతే టూరిజం శాఖకు సంబంధించినటువంటి అధికారులు కానీ ఏ ఒక్కరు కూడా పర్యవేక్షించలేదు. అయితే 3 మెన్ కమిటీ సభ్యులు, చైర్మన్, ఇక్కడ ఉన్నటువంటి అధికారులను, కాంట్రాక్టర్ను ప్రశ్నిస్తున్నారు. కానీ అక్కడ గోడ కట్టమని ఎవరు చెప్పారు? మంత్రుల కమిటీ ఏమైనా చెప్పిందా, లేకపోతే రాజకీయ ఒత్తిళ్లతో ఏమైనా గోడ కట్టారా? ఆ రూట్లో క్యూ లైన్ పెట్టాల్సినటువంటి ఆవశ్యకత ఏం ఏర్పడింది అనేది కూడా ప్రజల నుంచి వినపడుతున్నటువంటి ప్రశ్న. ఖచ్చితంగా మంత్రులు కూడా బాధ్యత వహించాలి, రాష్ట్ర ప్రభుత్వం కూడా బాధ్యత వహించాలి. ఎందుకంటే ప్రభుత్వ ఆధీనంలోనే చందనోత్సవం నిర్వహణకు ఏర్పాట్లు జరిగే కనుక ప్రభుత్వ నిర్లక్ష్యం ముమ్మాటికి ఉందనేది మృతుల కుటుంబ సభ్యుల నుంచి అలాగే ప్రజల నుంచి వినపడుతున్నటువంటి మాట. హరి, ఆల్ రైట్ అనిల్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్పుట్స్.